హలో ఆల్, వెల్కమ్ టు మై బ్లూమ్ నెస్ట్. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే ఈజీ పీజీ క్రిస్పీ చికెన్ పకోడా ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ చికెన్ని మనం కర్రీ కట్ సైజ్లో కట్ చేయించుకొని అందులో సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవడమే. ఫస్ట్ చెప్పినట్టుగానే 7 ఇంగ్రీడియంట్స్ రెసిపీ కాబట్టి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్, అండ్ సెకండ్ వన్ సాల్ట్, అండ్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత చిల్లీ పౌడర్, రైస్ ఫ్లోర్, కర్రీ లీవ్స్ అండ్ క్యాష్యూస్. ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ తప్ప మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కిచెన్లో రెగ్యులర్గా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్సే. రైస్ ఫ్లోర్ కానీ, క్యాష్యూస్ కానీ, కర్రీ లీవ్స్ కానీ, జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఎంత ఫ్రెష్లీ గ్రౌండ్ పేస్ట్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మీకు టైం లేదు అంటే రెడీమేడ్ ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఆల్రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని, ఇది ఇన్స్టెంట్ రెసిపీ, మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఇదేం అవసరం లేదు. డైరెక్ట్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇది నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ కాదు, విత్ బోనే. మీకు బోన్లెస్ ఇష్టమైతే బోన్లెస్ అన్న తీసుకోవచ్చు. నేను ఎప్పుడూ కూడా చికెన్ పకోడీ విత్ బోనే చేస్తాను. ఎందుకు అంటే నాకు మా హస్బెండ్కి కూడా ఇలానే ఇష్టం. బోన్లెస్ కంటే బోన్తోనే కొంచెం ఎక్కువ ఇష్టం, సో ఇలానే చేస్తాను. అండ్ దీంట్లో ఒక రిస్కీ ఫ్యాక్టర్ ఉంది. ఏంటి అంటే విత్ బోన్ చికెన్ ఎప్పుడు కూడా డీప్ ఫ్రై చేసినప్పుడు సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి. ఎందుకు అంటే మనం ఇక్కడ డీప్ ఫ్రై చేస్తాం కదా, ఫుల్ ఆయిల్ వేసి చేస్తాం. డీప్ ఫ్రై చేసినప్పుడు బోన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక్కొక్కటి ఇలా పేలుతాయి. ఆ పేలినప్పుడు ఆయిల్ మన మీద స్ప్రింకిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలా హాట్ ఆయిల్ పడితే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆ స్కార్స్ అయితే ఎన్ని రోజులైనా తగ్గవు. ఆ పెయిన్ ఏంటో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలా ప్రశాంతంగా కూల్గా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, అందరికీ మంచిది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నాకు ఇదంతా ఇలా ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 25 minutes అలా పట్టింది. ఎందుకంటే నేను సిమ్లో పెట్టుకొని చేసుకున్నాను మొత్తం అంతా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్ డ్రైన్ చేసేసుకొని బయటకు తీసేసుకోవడమే మొత్తం చికెన్ అంతా. ఇవంతా మనం ఒక టిష్యూలో యాడ్ చేసుకుంటే ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చాలా క్రిస్పీగా, చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేసి తిని చూస్తేనే తెలుస్తుంది ఈ టేస్ట్. చూడండి, పీస్ కూడా ఎంత బాగా కుక్ అయిందో. సో మన ఇన్స్టెంట్ చికెన్ పకోడీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.